గుడ్ ఈవినింగ్ టు ఆల్. బేసిక్‌గా గుడ్ ఈవినింగ్ అయితే కాదు, బ్యాడ్ ఈవినింగ్ అనే. సారీ టు సే థిస్, ఎలాంటి అప్డేట్ మీ దగ్గరికి నేను పట్టుకొనొస్తానని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. మీకు తెలుసు కదా, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ అయితే అవుతుంది. రేట్స్ అయితే చాలా డిఫరెన్సెస్ అయితే వచ్చాయి డ్యూ టు గ్యాస్ షార్టేజ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో గ్యాస్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తది. సో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ అవటం వలన మనకి గ్యాస్ షార్టేజ్ అయితే బాగా అయింది. సో మీకు కూడా తెలుసు, టైల్స్ యొక్క ప్రైజెస్ అయితే మాత్రం మామూలుగా పెంచడం లేదు, చాలా ఘోరంగా అయితే పెంచుతున్నారు. సో ప్రైజెస్ విషయం సైడ్ పెడితే, వార్ మాత్రం ఇలానే కంటిన్యూ అయినట్లయితే ఇంకో 20 days మెటీరియల్ షార్టేజ్ అయితే మాత్రం చాలానే మనం చూస్తాము. గుజరాత్లో ప్రతి ఒక్క కంపెనీ ఓనర్ పెట్టే స్టోరీ అండ్ స్టేటస్లు అయితే ఇది ఒక్కటే మీకు చూపిస్తాను చూడండి. సో ఇదే స్టోరీ ప్రతి ఒక్కరు కూడా పెడుతున్నారు చూడండి. ప్రైజెస్ పెరిగినా సరే మనము అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా కొనాల్సిందే, ఎంత ప్రైజ్ అయినా సరే. బట్ మెటీరియల్ షార్టేజ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వార్ అయితే ఆగిపోవాలని కోరుకుందాం, ఫింగర్స్ క్రాస్. వార్ ఎక్కడో జరుగుతున్నా వాళ్ళకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలానే జరుగుతుంది. బట్ వాళ్ళతో పాటు మన ఇండియాలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకపోయినప్పటికీ ఇలాంటి రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ గ్యాస్, పెట్రోల్, సో ఇలాంటి క్రూడ్ ఆయిల్, రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ మీద అయితే మనం ప్రైజెస్ అనేది చాలా పెరుగుతాయి. వార్ అయితే వేరంగా క్లోజ్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.